శేష్ కుమార్ వివరాలకైతే, నాకు దాచుకునే అలవాటు దోచుకునే అలవాటు లేదని ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడితే దాన్ని వక్రీకరించి రాయటం మంచి పద్ధతి కాదని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 రోజుల క్రితం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడిన మాటలను వక్రీకరించి రాయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడు సుజాత, ఆర్ఎస్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర పార్టీ నాయకులు కటారి శంకర్, వైఎస్ఆర్ పార్టీ సాంస్కృతిక విభాగం రీజనల్ కోఆర్డినేటర్ బొట్ల సుబ్బారావు తదితరులు ఉన్నారు. మొత్తం చెప్పేసారండి. మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 50 సీట్లు రావని ఒకతను మా కూడా వస్తే రావని 50 లక్షలు పొందమన్నారంటే వస్తే చెప్తే తర్వాత మా అబ్బాయి ఉండి లేదు నాన్న మనం టీఆర్ఎస్ వస్తుంది అని చెప్పాడు. దానికి నేను ఎమ్మెల్యే పందెం క్యాన్సిల్ చేశానని క్లియర్గా చెప్పాను. అందులో ప్రచారం ఏముంది, అక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ వస్తే ఇక్కడ ఆంధ్రలో కూడా వైఎస్ఆర్ పార్టీ వస్తుందని చెప్పి ప్రచారం పెట్టారు ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఆ ప్రచారం సంబంధించి మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సెటిలర్స్ ఎక్కువ ఉంది ఎక్కడ సిటీలో. ఆ సిటీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా బీఆర్ఎస్ వచ్చింది. గతంలో కాంగ్రెస్ 2-3 సీట్లలో వచ్చాయి. ఇప్పుడు అది కూడా లేకుండా ఎప్పుడైతే టీడీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారో కాంగ్రెస్ పార్టీని అక్కడ మొత్తం కూడా మిగతా ఉన్నటువంటి సెటిలర్స్ మొత్తం కూడా బీఆర్ఎస్ ఓట్లు వేసి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 40,000, 50,000 మెజార్టీ వచ్చే పరిస్థితి సిటీలో వచ్చిందంటే బికాజ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూసుకొని రాసుకుంటూ వల్ల కాంగ్రెస్ అక్కడ దెబ్బతినింది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అదే కనుక సిటీలో కనుక బీఆర్ఎస్ వచ్చుంటే, కాంగ్రెస్ కనుక సీట్లు వచ్చుంటే ఈరోజు కూడా అవుట్ వేస్తుండేవాడు ఇక్కడ టీడీపీ వాళ్ళు. మా గొప్పతనం ఒక్క సీటు రాలా. దానికి నేనేదో పందెం పెట్టని చెప్పి దాన్ని అంత ఎక్స్పోజ్ చేస్తాను. ఇప్పుడు ఊరికే స్నేహితులు కూర్చున్నప్పుడు పందెం అన్నా అంటే పందెం అనుకున్నాం, మళ్ళీ ఎప్పుడనే క్యాన్సిల్ చేసుకున్నాం. నాకు నేనే చెప్పా, ఎవరో చెప్పింది కాదు కదా, నాకు నేనే చెప్పాను పందెం అన్నారు అనుకున్నాం, అది క్యాన్సిల్ చేసాను. దాని అంత ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లే. తెలుగుదేశం పార్టీ అక్కడ ఒక్క సీటు రాలేదు కాబట్టి ఇక్కడ అదే పరిస్థితి ఉంటుందనేది తెలుగుదేశం పార్టీ ఎక్కువ సెటిలర్స్ ఉంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెటిలర్స్ ఉంది సిటీలో. అక్కడ ఒక్క సీటు కూడా రాకపోగా 50,000, 60,000 మెజార్టీ ఇచ్చిన పరిస్థితులు ఉంటే అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటుందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనేది క్లియర్గా ఉంది. పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే తెలుగుదేశం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తారో మిగతా మొత్తం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తారనేది క్లియర్గా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన బీజేపీకి సపోర్ట్ చేశాడు. అంటే ఇక్కడ వచ్చి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు పొత్తు అంటున్నారు. అంటే అక్కడ ఒక పార్టీకి ఒకరు సపోర్ట్ చేస్తారు, జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్కి ఒకరు సపోర్ట్ చేస్తారు, ఇంకొకటి జనతా పార్టీకి ఇంకొక ఆయన సపోర్ట్ చేస్తాడు. అక్కడ వీరికి నైతికత అనేది ఉందా? నైతికత ఉందా అని అడుగుతా ఉన్నాను.
ఇక్కడ ఏమైనా పొత్తు పెట్టుకుంటారు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరితో పొత్తా? ఇది ఎక్కడ రాజకీయంలో ఎక్కడైనా ఉందా? ఇది నైతికత అనేది ఉందా అడుగుతున్నాం. ఆ రెండు పార్టీలకి నైతికత అనేది ఉందా? ఉంటే ఈ రకమైన పోస్టులు రోజుకు ఒక పార్టీతోటి ప్రతిసారి ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు, ఒకసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటారు. నైతికత అనేది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరితో పొత్తులు పెట్టుకుంటే ఒకే పార్టీతో ఆయన ఒకే వైఎస్ఆర్ పార్టీ స్టాండ్తో ఎలక్షన్ పోతా ఉన్నారు. ఒకటే అడుగుతున్నా, వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలా? అక్కడ ఎందుకు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఒకరు, తెలుగుదేశం పార్టీ ఒకరితో ఎందుకు ఎత్తు పెట్టుకోవాల్సి వచ్చింది? మళ్ళీ ఇక్కడ ఇద్దరు కలిసి ఇక్కడ ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు అడుగుతా ఉన్నాను. రెండవది ఇంకో విషయం ఏంటంటే, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నానని చెప్పి నేను మాట్లాడాను. మామూలుగా ఎవరైనా సహజంగా పార్టీగా ఖర్చు అవుతుంది కదా, తీసుకొచ్చి ఇస్తే మామూలుగా ఎలక్షన్ ఫండ్ తీసుకొచ్చి ఇస్తే తీసుకుంటాం. నేను అడుగుతా ఉన్నా, నేను తీసుకున్నా అని చెప్పి అంటున్నాను. నేను చెప్తా ఉన్నా, నాకు మా తాతల ఆస్తి ఉన్నటువంటి ఆస్తిలో మేము గవర్నమెంట్కి ల్యాండ్ అప్పుడు ఇందిరాగాంధీ పెట్టినటువంటి ల్యాండ్ సీలింగ్లో మేము ఎన్ని ఎకరాలు ఇచ్చామో మా ఊరి కొద్ది తెలుసు. మాకున్న ఇది నేను ఈసారి తర్వాత నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్ అయితే అప్పుడు మా నాన్నలు మా తాత ఇచ్చిన ఆస్తిలో సగం కాజేసినాం మేము ఈ ఎలక్షన్లో. ఈరోజు చెప్తా ఉన్నా, ఈరోజు జనాలకి ఎట్టిస్తున్నాడు అని చెప్పి ఎందుకు అంటే, నేను మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను స్కూల్లో కాలేజీలో చదివేటప్పుడు కూడా ఎవరైనా నా పక్కన నా ఫ్రెండ్స్ ఎవరైనా డబ్బులు అడిగితే నేను ఎప్పుడు కూడా ఇంట్లో గొడవ చేసి కాదనుకున్న డబ్బులు ఇచ్చే మనస్తత్వం నాది. నా దగ్గర 10 రూపాయలు ఉంటే ఇంకో 20 రూపాయలు అప్పు చేసి నేను ప్రజలకు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నా. అది ఓచుకోలేక 100 కోట్లు సంపాదించాడు, లేకపోతే ఎందుకు ఖర్చు పెడతా ఉన్నాను. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఇప్పుడు టౌన్లోనే నాకు 15 కోట్ల రూపాయల అప్పు ఉంది. అది కూడా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం సంబంధించినట్టు వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా. వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళు పోయి అడగండి, ఇది వాస్తవం కాదు. ఇంకోటి చెప్తా ఉన్నా, నేను ఎప్పుడు ఒకవేళ అప్పు తీసుకున్నా ఏదైనా అమ్మేనా అప్పులు ఇచ్చేస్తా, కానీ అప్పు తీసుకొని ఎగ్గొట్టే మనస్తత్వం కాదు. కొంతమంది ఎలా ఉన్నారో తెలుసు, ఏ రకంగా ఉన్నారో తెలుసు. దానిగా అది అతను ఎవరైనా అది సొంత విషయం కాబట్టి నాకు అనవసరం. నా విషయం మాట్లాడుతాను కాబట్టి నా విషయం చెప్తున్నా. నా పరిస్థితి ఖచ్చితంగా పోయిన ఎలక్షన్లో డబ్బు లేకపోయినా మరి మా వీళ్ళు మన ఎలక్షన్ ఖర్చు పెట్టారు, అదందరికీ తెలుసు. ఈరోజు విలాసం వేసినా దానికి డబ్బులు వచ్చాయి కూడా నా ఎలక్షన్ కోసమే ఖర్చు పెడతాడు. అంటే నాకు స్నేహితుడు ఆ వివేకుడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో నేను అంత సంపాదించాడు, ఇంత సంపాదించాడు అని మాట్లాడు. అందుకు నేను మాట్లాడా. ఈ బాధ అనేది లేని తప్పులు మాట్లాడితే బాధ అనేది ఎవరికైనా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని. మరి ఇంకో విషయం చెప్తా ఉన్నాను. నిన్న చంద్రబాబు నిన్న మన సీఎం గారు నిన్న బాపట్ల పర్యటనకు వచ్చినాడు. ఇది తుఫానుకు సంబంధించిన పర్యటన. ఏం రాస్తారు వాళ్ళ పేపర్లో? చొక్కాలు నలగకుండా ఆయన ఏదో హెలికాప్టర్లో వచ్చి ఏదో చేయి ఊపిసిపోయాడు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు సీఎంగా ఉన్నప్పుడు మీరు తుఫాన్ బాధితుని సైకిల్ మీద వచ్చి మీరు పలకరించారా? నువ్వు హెలికాప్టర్లోనే వచ్చావు కదా సీఎంగా, సైకిల్ మీద వచ్చి పలకరించినట్టుగా మాట్లాడతాం. ఏ సీఎం అయినా చేసే కార్యక్రమం. మొదట తిరుపతి పోయాడు, తిరుపతి నుంచి గూడూరు పోయాడు, అక్కడి నుంచి రావాలంటే హెలికాప్టర్ ఉపయోగిస్తారు. దానికి హెలికాప్టర్ ఉపయోగించాడంటే నువ్వు ఉపయోగించలేదా? నువ్వు చేయలేదా? నువ్వు చేసిన పని కాదు అది. అది కూడా ఒకటి చెప్తా ఉన్నా, సైక్లోన్కి సంబంధించి
సీఎం గారు అన్ని జిల్లాల్లో ముందుగానే అప్రమత్తం చేయటం, అన్ని జిల్లా కలెక్టర్కి ముందుగానే డబ్బులు పంపించి అప్రమత్తం చేసి టోటల్గా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేశారు కాబట్టి ఈరోజు జనాలు ఎవ్వరు కూడా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. దానికి మీరు అన్నం పెట్టలేదు అని అంటారు. ఎవరు అన్నం పెట్టలేదండి? ఇప్పుడు ఒంగోలు మీరు చూశారు, వద్దన్నా కూడా అన్నం పెట్టాం. కొన్ని కాలనీలు పోయి అన్నాలు పెట్టాం. మరి ఎక్కడ కూడా గతంలో ఒంగోలులో సైక్లోన్ వచ్చినప్పుడు నీళ్లు నిలబడి నిర్వహణగా ఉండేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా చేసామా లేదా అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మాట్లాడటం కాదు. మరి గుండకమ్మ సంబంధించి గేటు పోయిందన్నారు. లాస్ట్ 5 yearsలో వాళ్ళ మెయింటెనెన్స్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఎందుకు మెయింటైన్ చేయలేకపోయారు? ఒక మీద బురద జరగటం కాదు, ఎవరైనా చేయాలని అనుకుంటారు. కొంత ఆల్రెడీ దానికి టెండర్స్ పిలిచారు, దానికి కాంట్రాక్టులు రాకపోవటం వల్ల అది ఆగిపోయింది తప్ప ఏ తప్పిదం లేదు ఈ ప్రభుత్వంలో. తప్పకుండా ఇప్పుడు ఆల్రెడీ గేట్లను కూడా మళ్ళీ రెక్టిఫై చేశారు. అది ఖచ్చితంగా 1.4 TMC నీళ్లు ఏదైతే ఉన్నాయో ఇవి అట్లనే ఉన్నాయి. కాకపోతే 0.6 TMC నీళ్ళు మట్టికి మొన్న ఈ గేట్ వల్ల బయటికి వెళ్ళిపోయినాయి. 1.4 TMC మట్టికి నీళ్లు నిల్వ ఉండడం జరిగింది. మంచినీటికి సంబంధించిన అన్ని కూడా ఉపయోగిస్తారు. ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఈ లోపల గేట్లు 9 కోట్లు టెండర్స్ కూడా పెరుగుతున్నారు. ఖచ్చితంగా గేట్లన్నీ కూడా రెక్టిఫై చేస్తారని కూడా తెలియజేసుకుంటాను. నేను ఇంకోటి, నిన్న మా నాయకుడు సరిగ్గా పనిచేయట్లేదు అని నేను మాట్లాడాను. అక్కడ నేను ఏంటంటే నా కోసం, నేను ఈరోజు చెప్తున్నా, నా కోసం చాలామంది నా కోసం ఏమి చేశారని సిద్ధంగా ఉన్నారు. కానీ ఏంటంటే అధికారంలో ఉన్నాను కదా అని చెప్పి కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి మీరు గట్టిగా పనిచేయండి, మీరు పనిచేస్తేనే నేను పోటీ చేస్తాను గట్టిగా అని చెప్పాను. అది మా కార్యకర్తలకి, మా నాయకులకి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాను. మరి నా కోసం ఎంత చేసేందుకు సిద్ధంగా ఉన్నారో నాకు తెలుసు. కాబట్టి ఏంటంటే కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి ఆ నిర్లక్ష్యం వీడమని చెప్పి నేను కోరాను తప్ప మా ఊరిని ఎవరు కూడా నేను మాట్లాడలేదు. గట్టిగా నాకు తెలుసు. నేను ఆ మాట అంటే వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువ పనిచేస్తారనేది నా యొక్క ఉద్దేశం. అది ఆ పని చేస్తారు. వాళ్ళు నిన్నంత బాధపడ్డారంటే అన్న మీరు ఇట్లా బాధపడుతున్నారంటే మీరు అని చెప్పి వాళ్ళు నిజంగా బాధపడుతుంటే నాకు బాధ. ఖచ్చితంగా ఒంగోలులో మొన్న మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తానని చెప్పి ఖచ్చితంగా మా వాళ్ళు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తెలియటంలా జనాలకి. ఇక్కడ ఏదో ఊరు మాట్లాడుతున్నారు, స్లమ్ ఏరియాస్ పోతే లోపలికి పోతే తెలుస్తుంది. ఎప్పుడు పట్టినా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. అది తెలియకుండా ఏదో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 2024లో జెండా ఎగరేసి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని కూడా గంటపదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. జిల్లాలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరూ కూడా గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా కూడా ప్రకాశం జిల్లాలో మనం కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా సూచించి కరెక్ట్గా టికెట్ ఇస్తే గతంలో కంటే ఒక్క సీట్ అన్నా ఎక్స్ట్రా ప్రకాశం జిల్లాలో వచ్చే కార్యక్రమం చేయిస్తామని కూడా ఈ సమావేశం. నాకు దాచుకునే అలవాటు లేదు, చెప్తా. అది తప్పైపోతుంది. నేనేం చేయాలా? అదే 4 రకాలుగా వచ్చిందన్న, 4 రకాలుగా వచ్చింది. ఒంగోలు భక్త మార్కండేయ పద్మశాలీయ బోధమ సంఘ కార్తీక వనభోజన కార్యక్రమ మహోత్సవం ఒంగోలు సంతపేటలోని సాయిబాబా మందిరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు,
ఒంగోలు నగర అధ్యక్షుడు గుద్దిటి లక్ష్మీనారాయణ, కార్యదర్శి తాటికొండ విజయకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ చింతగింతల అశోక్, సుబ్రహ్మణ్యం, గుర్రం నాగేశ్వరరావు, గుద్దిటి ఆంజనేయులు, పుట్టే ఏడుకొండలు లక్ష్మీనారాయణ, మేడ సుబ్బారావు, శేషుబాబు, వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి బొత్తే పెట్టలేదు, ఎవరు హడావుడి పడద్దు, పెద్దవాళ్ళకి ముందు అవకాశం ఇవ్వండి, తర్వాత వారికి అందరం భోజేయచ్చు. ఈ విషయంలో లాస్ట్లో మన ప్రకాశం జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు గోపి తిరుపతిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సంఘం ప్రకాశం జిల్లా ఎప్పుడూ మీకోసం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అంతేకాదు, ఈ పద్మశాలి సంఘం జిల్లాలో కానీ మేము మీకు చేయలేని పక్షంలో పద్మశాలి సంఘం అంత పెద్ద గొప్పది. అదే తెలంగాణ చూస్తే మన పద్మశాలి సంఘం ఎంత పెద్దదంటే అంత పెద్దగా ఉంది. తెలంగాణ సుబ్రహ్మణ్యం గారికి, వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, ఎన్నో సంవత్సరాల నుంచి పద్మశాలి సంఘాన్ని భుజానేసుకొని కొద్దంటి లక్ష్మీనారాయణ గారు ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని వయసును కూడా లెక్క చేయకుండా ఆయన తిరుగుతూ, అందరి దగ్గర తిరుగుతూ, అందరికీ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీనారాయణ గారికి, స్టేజీని అలంకరించిన అందరు పెద్దలందరికీ, ఎందుకంటే అందరి పేరు చూస్తే టైం వేస్ట్ అయింది కాబట్టి అలా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఇక్కడ ఇచ్చేసిన మా సోదరి మనులకి, మా కుల బాంధవులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. గత 35 సంవత్సరాల నుంచి ఈ పద్మశాలి సంఘాన్ని స్థాపించి కౌత్రపు శ్రీనివాసరావు గారి అధ్యక్షతన జిల్లాలో ఎక్కడ పద్మశాలీలు మనోళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి అవసరం ఉన్నా కూడా నేనున్నానని ఆయన భరోసా ఇచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఈ సంఘాన్ని ఇప్పటివరకు నడిపించిన మా మాజీ అధ్యక్షులు ఈరోజు స్వర్గస్థులైనారు. ఆయన లేని లోటు ఈరోజు కనిపిస్తుంది. గత సంవత్సరము మేము ఈత మొక్కల్లో పెద్ద ర్యాలీతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే మన కుల బాంధవులందరూ ఎక్కడెక్కడి నుంచో బాగొచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేటప్పుడు 4,000 మందితోటి ఈత మొక్కల్లో పెద్ద సభ ఏర్పాటు చేశాడు మా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో. నేను ఆ రోజు కూడా అందరం కలిసి చేశాం కాబట్టి ఆ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆయన లేని లోటు అనేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడారు సుబ్రహ్మణ్యం గారు కానీ, లక్ష్మీనారాయణ గారు కానీ అందరూ. అయితే వాళ్ళు బాగా కష్టపడ్డారు. 80 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు కష్టపడ్డారు. ఇక నుంచి ఈ కార్యక్రమాన్ని యూత్ కాస్త ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మన అధికారులు ఎంతోమంది చెప్పారు, ఎవరికి ఏదైనా కూడా వాళ్ళందరినీ మేము ఏదైనా సమస్యలు వచ్చినా కూడా మేము వాళ్ళకి సమస్యలు మేము తీరుస్తామని మేము కూడా పొలిటికల్ లీడర్లుగా, పొలిటికల్లో కూడా నాయకులుగా చెప్తున్నాము. మీకు కూడా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మీ అధికారులుగా కూడా మీకు సంఘం అండ ఉంటుంది. సంఘం మీకోసం ఏదైనా సరే మీకు కష్టం వస్తే ఆ సంఘం మీకోసం పనిచేస్తుంది. మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్య గురించి మీకు పోరాడడానికి సంఘం మీ ఎంత ఉంటుందని
మీరు ఆయన గురించి చెప్తుంటే ఒంగోలు పట్టణంలో ఉన్న పద్మశాలీలందరం కలిసి సంతపేట సాయిబాబా గుళ్ళో కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని గుళ్ళో మేము చేసుకోవటం జరుగుతుంది. దీనికి ఒంగోలు పట్టణంలో ఉన్నవాళ్ళు, చేమకుర్తిలో ఉన్న మా సంఘం నాయకులు, జిల్లా నాయకులు, ఈత మొక్కల్లో ఉన్న నాయకులు, సంఘం నాయకులు వచ్చి ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో హాజరయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమంలో అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఈ వనభోజనాల కార్యక్రమాన్ని మేము చేసుకోవటం, ఆ భగవంతుడు మాకు అవకాశం కలిగించటం, ఆ పరమశివుడు ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద మేమందరం కలిసి ఈ సాయిబాబా గుడిలో ఈ కార్యక్రమం చేసుకున్నందువలన అందరికీ శుభాలు జరగాలని నేను జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా వాళ్ళందరూ ఫ్యామిలీస్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగనే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆ భగవంతుడు మీద ధ్యానంతో, అలాగనే ఈ కుల యొక్క కట్టుబాట్ల కోసం అందరూ కలిసి ఒకటిగానే ఉండాలి, అందరం కలిసి ఒకే యూనిట్గా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా జిల్లా సంఘం నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని వీళ్ళందరూ చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను జిల్లా ప్రెసిడెంట్గా లాస్ట్ ఇయర్ నేను జిల్లా అధ్యక్షుడిగా నేను వచ్చిన కాడి నుంచి, అంతకుముందు జిల్లా అధ్యక్షుడిగా కౌత్రపు శ్రీనివాసరావు గారు ఉన్నారు, వాళ్ళకి బాగా సహకరించారు. నేను వచ్చినా కూడా వీళ్ళందరూ యూత్ కూడా బాగా నాకు సహకరిస్తూ, నేను ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఆ కార్యక్రమానికి అందరూ అటెండ్ అవుతూ, సీనియర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం నేను ఇంత సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాను. నాకు వీళ్ళందరూ ఆశీస్సులు ఉంటే ముందుకి జిల్లా మొత్తం కూడా పద్మశాలీలందరినీ ఒకటి చేసి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా జిల్లా పద్మశాలి సంఘం అండగా ఉంటుందని ఒక మెసేజ్ తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టానికి జిల్లా పద్మశాలి సంఘం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాబోయే కాలంలో జిల్లాలో ప్రతిష్టమైన ఒక కులముగా దీన్ని తీసుకొని వెళ్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై పద్మశాలి, జై జై పద్మశాలి. తుఫాను వల్ల నష్టమైన బాధితులను పరామర్శించడానికి భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఈ నెల 10వ తేదీన 3 జిల్లాలకు వస్తుంటే ఆయన ప్రయాణించే హెలికాప్టర్కు అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమని సమన్వయకర్త మిలింద్ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఎంసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యాదవ్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు గోపికృష్ణ యాదవ్, జిల్లా బీసీ నాయకులు అమ్మనబోయిన మాధవరావు, నాగేశ్వరరావు, అప్పారావు, సుధా, మహేంద్ర తదితరులు శ్రీనివాసులు భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర సమన్వయ సారథి. మా భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 10వ తారీఖు ఆదివారం నాడు అనగా ఈ రోజున తుఫాను వలన నష్టపోయిన రైతులను పరామర్శించడం కోసంగా హెలికాప్టర్ ద్వారా కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించడం కోసంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం పర్మిషన్ అప్లై చేయడం జరిగింది. దీనికి ఈనాటి ప్రభుత్వం ఒక బీసీ వ్యక్తి సుడిగాలి పర్యటన చేయటం ఏంటి అనేటువంటి ఉద్దేశంతో మాకు పర్మిషన్ రాకుండా చేశారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒకే రోజు 3 జిల్లాల పర్యటన చేయాలని నిర్ణయించుకొని 3 జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్థానిక అధికారులకు పర్మిషన్ కోసం మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి, మీ నివేదిక ఇవ్వండి అని చెప్పేసి పంపిస్తే ఒక్క అధికారి కూడా తిరిగి కలెక్టర్ గారికి నివేదికలు పంపించలేదు. అంటే ఒక బీసీ వ్యక్తి హెలికాప్టర్లో ప్రయాణం చేసేటానికి అవకాశం లేదా? ఈనాడు రాజకీయ పార్టీ నాయకులు రామచంద్ర యాదవ్ గారిని చూసి
భయపడుతున్నారనడానికి నిదర్శనం ఇది ఒకటే. రామచంద్ర యాదవ్ గారు ఇలాంటి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులంలో ఉన్నటువంటి పేదల చెంతకు చేరడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా ప్రజల చెంతకు వెళ్తారు. రానున్న రోజుల్లో భారత చైతన్య యువజన పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది అని మేము మొదటి నుంచి చెబుతున్నాం. ఎన్నికల తర్వాత ఈనాటి అగ్రకుల రాజకీయ పార్టీల కుట్ర ఏదైతే కుట్రబంతున్నాయో ఆ పార్టీలకి మా బలం ఏంటో, మా సత్తా ఏంటో, మా దమ్మేంటో ఎన్నికల టయానికి అర్థమవుతుందని మేము తెలియజేస్తున్నాం. అయ్యా, ఓ ప్రభుత్వ అధికారులారా, 4.5 సంవత్సరాలుగా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. కనీసం ప్రజల కట్టేటువంటి పన్నులతో జీతాలు తీసుకున్నటువంటి మీరు కనీసం ఈ 4 నెలలైనాను నిజాయితీగా పనిచేయండి. అధికార పార్టీ ఒత్తిడులకు లొంగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రకారం పనిచేయండి. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమవటానికి వాళ్ళకు ఒక రాజకీయంగా అధికారాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో ఎవ్వరూ చేయనటువంటి సాహసం చేసినటువంటి యువకుడు, 40 సంవత్సరాలు కలిగినటువంటి యువకుడు రామచంద్ర యాదవ్ గారు ప్రజల పక్షాన్ని నిలబడటానికి వస్తే 75 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి అగ్రకుల పార్టీలు వాళ్ళు మారి వీళ్ళు మారి వారు మారుతున్నారే తప్ప మూడో వ్యక్తి రావడానికి లేదు అనేటువంటి కుట్రలో భాగంగానే మా యొక్క ఈ పర్మిషన్ని, మా రామచంద్ర యాదవ్ గారు తిరిగేటువంటి పర్మిషన్ని రద్దు చేశారు. హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి పర్మిషన్ ఇవ్వటంలో వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమిటో మాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదా, ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వలేదా, జగన్మోహన్ రెడ్డి గారికి తిరగలేదా? ఒక బీసీ వ్యక్తిగా సుడిగాలి పర్యటన చేస్తానంటే ఓర్వలేనటువంటి అధికార పార్టీ, ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఇది తీవ్రమైనటువంటి చర్యని మేము తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఓ రాజకీయ నాయకులారా, అధికార పార్టీ నాయకులారా, మీరు ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మాని ప్రజలను మన్ననలు పొందితే తప్ప, లేకుంటే రానున్న ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని సవిచూడవలసి వస్తుందని మేము తెలియజేస్తున్నాం. మీరు ఆదిలోనే మా గొంతు నులిమేయాలని ప్రయత్నిస్తున్నారేమో. మా జనాభా 56% బీసీలు ఉన్నారు, 15% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అంతిమంగా విజయానికి భారత చైతన్య యువజన పార్టీ కీలక పాత్రలో పోషిస్తుంది. అది 10 సీట్లు సంపాదిస్తుందా 20 సీట్లు అనేది కాదు, మేమే కీలకంగా పోతున్నాం. అధికారులారా, ప్రభుత్వ అధికారులారా గుర్తించుకోండి. రానున్న ఎన్నికల్లో మా పాత్ర ఏ విధంగా ఉంటుందనేది మీకు ఆనాడు అర్థమవుతుందని తెలియజేస్తూ, ఇకనైనా నిష్పక్షపాతంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరించాలని, పై అధికారులు కింది అధికారులకి పంపించిన సరైన టైంలో నివేదికలు పంపించకుండా రాజకీయ పార్టీ నాయకులు అడుగులకు మడుగులెత్తుతూ వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి పునరాలోచన చేసుకోవాలని, ఆత్మవిమర్శ చేసుకోవాలని వారి విజ్ఞతకి వదిలేస్తూ, రానున్న రోజుల్లో రామచంద్ర యాదవ్ గారు ఈ 3 జిల్లాల్లో కారు ద్వారా అయినా సరే, మరోసారి అయినా సరే, హెలికాప్టర్ ద్వారా అయినా సరే పర్యటనలు చేసి విస్తృతంగా ప్రజల వద్దకు వెళ్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. ఏడుకొండపాడులోని శ్రీహర్షిని విద్యా సంస్థల ఆధ్వర్యంలో భారతీయ సత్యవాణి గారిచే విద్యార్థులకు నైతిక విలువలు భారతీయ గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీహర్షిని విద్యా సంస్థ అధినేత రవికుమార్, విద్యార్థులు బాగున్నారు. Swagger,
అటువంటి సమాజాన్ని నిద్ర లేపుతూ వాళ్ళు మానవ విలువలు, నైతిక విలువలు ఎటువంటి ఘోరమైన మనకి ఒంగోలు విజిట్ చేసినప్పుడు రవి సార్ మన చైర్పర్సన్ గారు రిక్వెస్ట్ మేరకు మా విద్యార్థులకు కూడా మీ యొక్క స్పీచ్ అవసరం అని తెలియజేసి మేడం గారిని రిక్వెస్ట్ చేసి మరి ఈరోజు మన దగ్గరికి తీసుకొచ్చున్నారు. అటువంటి మేడం గారి స్పీచ్ని చాలా విలువైనది. మీరు సాంప్రదాయాన్ని, హైందవ విలువలను, అలాగే భారతీయం అంటే ఏంటి, ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది ఒక జీవన విధానం అని అందరికీ తెలియజేస్తూ ఈ వయసులో కూడా మోటివేషనల్ డెవలప్మెంట్ స్పీకర్. ప్లీజ్ వెల్కమ్ మేడం, వెల్కమ్ ఆంటీ కూడా. విద్యార్థుల పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతుంది. డియర్ స్టూడెంట్స్, మీ జీవితం అద్భుతాన్ని చూస్తారు మీరు. ఇప్పుడు అమ్మవారి ఎంత చెప్పినా తక్కువే, నేను చెప్పకూడదు కూడా. అలాంటి పెద్దలు, పూజ్యులు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, విద్యారూపేణ సంస్థిత, జ్ఞానరూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అందరూ చెప్పండి. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంకర స్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్. అస్మత్ పుణ్యధరిత్రీం, నేలకు తాకి నమస్కారం చేస్తూ, అస్మత్ పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః, భారతమాత్రే నమః, మాతాపితృగురుభ్యో నమః. హరి ఓం. భారత్ మాతా కీ, సరస్వతి మాతా కీ, దుర్గా మాతా కీ, లక్ష్మీ మాతా కీ. ఎందుకన్నానంటే చూసారా, విచిత్రం ఏమిటంటే ఇందాక మా విజయలక్ష్మి గారు చెప్పినట్టుగా, ఇందాక స్త్రీవాదం ఎలా పుట్టుకొచ్చింది అనేటువంటి విషయం మీద వారు ఆయన 2 భాగాలుగా రాసిన పుస్తకాలను గురించి చెప్పారు కదా. ఆ సత్యాన్ని బాగా తెలిసినటువంటి వాడే మా గోరంట్ల రవి కూడా తాను కింద కూర్చుని తన ధర్మపత్నిని పైకి పెట్టి ముగ్గురు అమ్మలని పైన పెట్టాడు, తనున్నాడు. అంతేకాదు సుమా, ఆడపిల్లలందరినీ ముగ్గురు పెట్టి మీకు మగపిల్లలందరినీ వెనక కూర్చోబెట్టాడు. ఎందుకని వినండి, మరి వాళ్ళు వెనకబడి ఉండలా, మీకోసం మీ వెంటే ఉన్నాం మేమన్నారు. మీ వెంటే ఉన్నాం, మీకు వెన్నుదన్నుగా ఉన్నాం, మీకు సోదరులుగా ఉన్నాం అని చెప్పి అక్కడ ఉన్న నా మనవాళ్ళందరికీ కూడా. ఇకపోతే ఈరోజు ఆదివారం ఒంగోలులో హాయిగా టీవీలో లేకపోతే ఇంకేదో చూసుకుంటూ అమ్మ పెట్టినటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్ కనకుండా ఇక్కడికి మళ్ళీ పిలిపించారని విసుక్కుంటున్నారా మీరు? అప్పటికప్పుడు ఆదివారం నాడు సెలవు దినాన్ని పాడు చేశారని నాకు తెలుసమ్మా. మా అమ్మమ్మ వస్తోంది, మా అమ్మమ్మని చూడడానికి వెళుతున్నామని. మీరు అందించినటువంటి ఆ ప్రేమకి, అభిమానానికి నేను ఎన్ని వేల కోట్లు సంపాదిస్తూ వచ్చింది తల్లి. నాకు నిజంగా ఇది నేను హార్ట్ఫుల్గా, వర్డ్స్ ఆర్ ఫ్యూ వెన్ ద హార్ట్ ఈజ్ ఫుల్. హృదయం నిండుగా ఉంటే మాటలు రావంటారే, అదే పరిస్థితిలో నేను ఒంగోలు వస్తున్నాను అంటే ఎప్పుడు అంటాను, ఒంగోలు అనగానే 1 గోల్, ఒకటే లక్ష్యం. మన లక్ష్యం ఒక్కటే. ఏమిటా లక్ష్యం? ఒంగోలు జాతి గిత్తలు ఎటువంటివో మా వాళ్ళు అటువంటి. మా పిల్లలకి చెప్పలేకలేదు, కామధేను లాంటి వాళ్ళు. అందుకనే 1 గోల్ అంటే
ఒక లక్ష్యం కోసం పనిచేస్తాం మనం కదా. అందుకని ఆ లక్ష్యం కోసం ఆదివారమైనా సెలవు దినమైనా మరొక రోజైనా మేము బయలుదేరుతామని కంకణధారులై వచ్చినటువంటి మీ అందరికీ నా ప్రేమాశీస్సులు, శుభాశీస్సులు. ఈ గోరంట్ల రవి గారు ఇందాక చెప్పినట్టుగా దాదాపు 2-3 సార్లు నేను ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడే నేను అప్పుడు బహుశా రోడ్డు మీద కూడా మనం కూర్చోవడం జరిగినట్టు ఆ కాలేజీలో ఉన్నప్పుడు రోడ్లన్నీ కూడా నిండిపోయాయి ఆ రోజున. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఏమని, అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా ఈ అమ్మమ్మ పలుకుతుందిరా అని. ఆ విషయం గుర్తుపెట్టుకుని నాకు కాలేజీ నుంచి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎందుకని వాళ్ళ సమస్య చెప్పడం, అమ్మమ్మని పరీక్ష చేద్దాం, నిజంగా ఫోన్ ఎత్తుతుందా లేదా. సరే నేను ఎత్తగానే, ఏం లేదమ్మమ్మ, అన్నం తిన్నావా, మందు వేసుకున్నావా, నిద్ర పడుతోందా అని మళ్ళీ నన్ను యోగక్షేమాలు కనుక్కునేవారు. అలా నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయమ్మా మీ కాలేజీ గురించి. బహుశా ఇప్పుడున్న వాళ్ళందరూ కొత్తగా ఇక్కడికి జాయిన్ అయి ఉంటారు. మళ్ళీ కొత్త భవనంలో కూడా ప్రవేశించారు. విశాలమైనటువంటి ఒక ప్రాంగణం, చక్కగా ఈ చెట్లు చేమలు శాంతినికేతన్లాగా ఒక గురుకుల వాతావరణంలో మీరందరూ నాకు కనిపిస్తున్నారు. మీ అందరికీ మరొక్కసారి నా శుభాకాంక్షలు. శాస్త్రీయతను అందించగలిగినటువంటి గొప్పతనం భారతీయులకు మాత్రమే ఉంది. మన ఎపిసోడ్స్ మీరు చూడండి, ఎన్సైక్లోపీడియా ఇండియన్ డ్రెస్సెస్. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనైతిక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నారని, అతని మీద చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గీతా సాగర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. మనోళ్ళు వస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రెస్ మీట్ బిగిన్ చేసే ముందు కాంగ్రెస్ పార్టీకి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గడిచిన 25 సంవత్సరాలుగా సేవలు అందించినటువంటి మరి అంకిరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. మరి ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మరి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆయనకి ఒక నిమిషం నివాళులర్పించవలసిందిగా అందరినీ కోరుతాం. గారు అమర్ రహే అంకిరెడ్డి గారు, అమర్ రహే అంకిరెడ్డి గారు, అమర్ రహే అంకిరెడ్డి గారు. ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు మరి దేశవ్యాప్తంగా కూడా మొదటి వారం రోజుల లోపల ప్రతి నెలలో కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం విధిగా నిర్వహించాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఉన్నాయి. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రాబోయే 2-3 నెలల్లో సాధారణ ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి వరకు కూడా బలోపేతం చేసుకొని కాంగ్రెస్ పార్టీని అంచెలంచెలుగా ఎలక్షన్ల నాటికి విజయపదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము శ్రేణులందరూ కూడా ఉత్తేజపరచడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. మరి తెలంగాణ అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేయడం జరిగింది. అంటే నెక్స్ట్ వంతు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిద్ది అని చెప్పేసి మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రజలకి ఎందుకు అవసరం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ ఈరోజు రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది జరగలేదు. ఒక యువకుడికి యువతికి ఉద్యోగం వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. కనీసం 10 సంవత్సరాల్లో రాజధాని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఆనాడు 2014 రాష్ట్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా, చట్టంలో పెట్టినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా అటు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకురాలేకపోయారు. అంతేకాకుండా మరి
మరి నిన్న ఒక వారం రోజుల క్రితం తుఫాను విలయతాండవం చేసింది మన రాష్ట్రంలో. మరి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి పరిశీలనకి వెళ్ళినటువంటి విధంగా కాకుండా మరి ఆయన ఒక డయాస్ మీద నిలబడి ఆ పొలంలో ఉన్నటువంటి నీటిలో కుళ్ళిపోయినటువంటి వరికప్పులను తీసుకొచ్చి ఆయన తీసుకొని రావడం చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుందనేది రైతులకి కానీ ప్రజలకు కానీ అర్థమవుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మరి ఆ తర్వాత ఉన్నటువంటి విషయాల్లో ఎన్ని కేసుల్లో ఇరుక్కున్నారనేది కూడా మనం చూస్తూనే ఉన్నాము. వీళ్ళందరితోటి కానటువంటిది ఒక కాంగ్రెస్ పార్టీతోటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. దీనిలో భాగంగానే శ్రేణులందరూ కూడా ముందుకు రావాలి, ఉత్సాహంగా పనిచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మరొక ముఖ్యమైన అంశం, మరి నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు, మరి మా శ్రేణులందరూ ఎవరు పని చేయట్లేదు, వేరే పార్టీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, మరి నాకేమీ అవసరం లేదు, నేను ఎడిపోయినా నాకేమి నష్టం జరగదు, నేను ఇంట్లో కూర్చొని అయినా సరే ప్రశాంతంగా ఉంటాను, ఒంగోలుకే నష్టం జరిగిందనే చందంతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా మరి ఆయన నేను ఇంతవరకు ₹1 కూడా సంపాదించుకోలేదు, నేను అవినీతికి పాల్పడలేదని చెప్తూనే మళ్ళీ నేను మంత్రిగా ఉన్నప్పుడు కొంత అవినీతికి పాల్పడాలని మళ్ళీ ఆయనే చెప్తాడు. అందులో భాగంగానే ఇంకొక విషయం ఏమంటాడు, మరి ఒక అనైతిక కార్యక్రమాలకి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కూడా నేనే పాల్పడ్డాను, మరి బెట్టింగ్ జోదం అనేది చట్టరీత్యా నేరం. మరి ఆయన నేను బెట్టింగ్ కాశాను, పందెం కాశాను 50 లక్షల రూపాయలు అని చెప్పేసి ఆయన నోటితోటి ఆయన చెప్పడం జరిగింది. దీని మీద ప్రభుత్వం స్పందించాలి, అటు పోలీసు శాఖ వారు కూడా స్పందించి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన ఇంకొక విషయం కూడా అన్నాడు, నాకు ఒక భారీ బడ్జెట్ తోటి సినిమాని నిర్మించాలని ఉంది, నేను ఖచ్చితంగా భారీ బడ్జెట్ తోటి, చిన్న బడ్జెట్ కూడా కాదు భారీ బడ్జెట్ తోటి సినిమాని నిర్మిస్తానని కూడా చెప్పాడు. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీరు అవినీతి చేయకపోతే మరి భూ కబ్జాల మీద మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు మరి ఈ విషయం మీద చూస్తే అది నిజంగా భూ కబ్జాలకు పాల్పడ్డారనేటువంటి అంశం స్పష్టమవుతుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒక భారీ బడ్జెట్ అంటే 100 కోట్ల నుంచి 200-300 కోట్ల రూపాయలతోటి భారీ బడ్జెట్ సినిమా రూపొందింది. ప్రజెంట్ మన తెలుగులో సినిమా తీయాలంటే అంటే 100 కోట్ల రూపాయలు మరి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు అవినీతి చేయకపోతే, మరి మంత్రిగా ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు నువ్వు సంపాదించుకోకపోతే, భూ కబ్జాలకు పాల్పడకపోతే మరి ఇంత అవినీతి సొమ్ము నీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాము. ఈ ప్రశ్నకు సమాధానం ప్రజలకు నువ్వు చెప్పాల్సిందేనని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద పోలీస్ శాఖ వారు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే మరి ఆయన పత్రికాముఖంగా పబ్లిక్గా చెప్పినటువంటి విషయం అది. ఇకపోతే మరి బీజేపీ వాళ్ళు, మరి నేను ఒక ఆవిడ వచ్చింది యామిని శర్మ అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోచేసుకున్నారు అని. అమ్మా, మీ ప్రధానమంత్రి మోడీ గారు, మరి అమిత్ షా గారు, బీజేపీ నాయకులు దోచుకున్న సొమ్ము భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ఏ నాయకుడు కూడా, ఏ రాజకీయవేత్త కూడా అన్ని వేల కోట్లు, అన్ని లక్షల కోట్లు దోచుకోలేదని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం. నీకేదన్నా మరి కళ్ళు మూసుకొని ఉన్నారో మీరు? దేనికంటే నిన్న మొన్నదాకా తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు ఈ మధ్యనే బీజేపీలోకి వెళ్ళారు కాబట్టి మరి వాళ్ళ లబ్ధి పొందాలనో లేక వాళ్ళ మీద మీకేదో పెద్ద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీని ఈరోజు అవినీతి 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసిందని చెప్పి మీరు మాట్లాడటం చాలా సిగ్గుచేటని చెప్పేసి మరి యామిని శర్మ గారికి చెప్తా ఉన్నాం. మీరు చరిత్ర తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి మహా ప్రాజెక్టులు, పెద్ద పెద్ద కర్మాగారాలు, ఇవన్నీ కూడా మరి ప్రైవేటు ఒక అదానికి అంబానీకి దారాదత్తం చేసినటువంటి ప్రభుత్వం వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది మీ బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా తప్పితే ఇంకెవరూ చేయలే. అంతేకాకుండా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ఏఐసిసి కార్యాలయం ఒక కంటైనర్ రూముల్లో ఉన్నది. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కాదా మీ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక 5 5 స్టార్ హోటల్ తలపించే విధంగా ఉంటుంది. అంటే మీరు ఎంత అవినీతి చేయకపోతే మీరు ఒక 5 స్టార్ హోటల్ కార్పొరేట్ టైప్లో మీ ఆఫీస్ని 10 సంవత్సరాలు కట్టించారు. మరి దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి కూడా ₹1 కోటి ఫండ్ ఇచ్చి మరి బీజేపీ ఆఫీస్ కార్యాలయాలకి
కోటి రూపాయలతో మీరు ల్యాండ్ కొనుగోలు చేశారు. మరి దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా కోటి రూపాయలు మీరు పంపించి కాంగ్రెస్ బీజేపీ ఆఫీసులు కట్టమని చెప్పేసి ఫండ్ పంపించినటువంటి పార్టీ బీజేపీ కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కనుక ఒక అవినీతిమైనటువంటి బీజేపీ పార్టీ పెద్దలందరూ కూడా మాదేదో పత్తిత్తు పార్టీ మేమంతా అవినీతి చేయలేని చెప్పడం మాట్లాడటం అనేది ప్రజల్ని తప్పుదోవ పనిచేస్తుంది. కనుక బీజేపీ శ్రేణులందరూ కూడా దీని మీద ఒకసారి అవగాహన చేసుకొని మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా గడిచినటువంటి 2-3 రోజుల్లో గుళ్ళకమ్మ ప్రాజెక్టు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద ఏ ప్రేమ చూపిస్తూ ఉంది, మరి నీటిపారుదల ప్రాజెక్టుల మీద ఎంత శ్రద్ధ వహిస్తూ ఉందనే దానికి ఒక నిదర్శనం. సంవత్సరంన్నర క్రితం ఒక గేటు కొట్టకపోయింది, దానికి ఇంతవరకు మరమ్మతులు జరగల. నిన్నగాక మొన్న 2వ గేటు కొట్టకపోయింది. అంటే గుళ్ళకమ్మ ప్రాజెక్టు ఒంగోలుకి మంచినీటి సరఫరా చేసేటువంటి ప్రాజెక్టే కాకుండా అటు రైతులకి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా మంచినీరు సాగునీరు సరఫరా చేసేటువంటి ఒక అద్భుతమైన రిజర్వాయర్ కాంగ్రెస్ పార్టీ టైంలో కట్టించింది. ప్రకాశం జిల్లా మేలు కోసం, ఒంగోలు నగర మంచినీటి కోసం. మరి ఈరోజు గేట్లు కొట్టకపోతున్నా సరే ప్రకాశం జిల్లాలో ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? జగన్ కాళ్ళు మొక్కుతూ ఉన్నారా, లేకపోతే ఆయనకు దండాలు పెట్టుకుంటా దశకాలు పెట్టుకుంటా మీ అవినీతి కార్యక్రమాలను పెంచిపోయించుకోవడానికి మీ అధికారాన్ని ఉపయోగించుకుంటారా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా అడుగుతాం. మరి ఈరోజు రైతాంగం ఎంతో విలువలాడుతూ ఉంది పోయిన తుఫాన్ దెబ్బకి. పంటలన్నీ కూడా నీట మునిగినాయి. మరి మిర్చి పోయింది, వేరుశనగ పోయింది, శనగ పోయింది, మినుము పోయింది. వీటన్నిటినీ కూడా తక్షణమే ప్రభుత్వం స్పందించి వెంటనే మరి వాళ్ళకి నష్టపరిహారాన్ని విడుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు అధికారంలో తీసుకురావాలనేది ప్రజల ముందుకు మేము వెళ్తాము. ఖచ్చితంగా 2024లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి మేము గంటాపదంగా తెలియజేస్తూ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతని ఇంటింటికి తీసుకెళ్లాలని చెప్పేసి మా శ్రేణులందరూ కూడా చూద్దాం. పరిపాలన చూస్తుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లు ఎక్కడ చూసినా కూడా గుంతలమయమే కనిపిస్తుంది. మరి ఆ అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించట్లేదు. మాటలు తప్ప చేతల పని జరగట్లేదు అనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో ఆయన ఒక్క పని కూడా అభివృద్ధి చేసినటువంటి కనిపించట్లేదు. మరి మొగిలిగొండ రిజర్వాయర్ అంటే 2 సార్లు శంకుస్థాపన చేసి అభివృద్ధి చేస్తాం, మేము డ్యామ్ కట్టిస్తామని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నవి. మరి డేట్లు ఇచ్చడమే జరిగింది కానీ ఒక్క పని కూడా చేయలేదు. మరి కాంగ్రెస్ పార్టీకి తరపున మేము ఖండిస్తున్నాం. మీరు మాటలు తప్ప చేతుల పని కాదని. అలాగే మా యొక్క కొండకొండ ఏరియాలో ఇండస్ట్రీ ఏరియాని ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఉంటే ఇక అధికారం కోల్పోతుందనేది మానసికంగా ప్రిపేర్ అయినట్టున్నాడు. ఎలక్షన్ ముందల ఆయన ప్రతి పేదవాళ్ళకి నుదుటి ముద్రలు పెట్టి తలనిమిరి పేదవాళ్ళ హక్కులు చేర్చుకున్నాడు. ఈరోజు తుఫాన్ కారణంగా బాపట్ల ఏరియాలో మొత్తంలో పంట నష్టం జరిగిపోతే కనీసం వాళ్ళకి పొలంలోకి దిగి చూసి ఆ చెడిపోయిన కుళ్ళిపోయిన వరి నాటును కూడా పరిశీలించలేని బిజీలో ముఖ్యమంత్రి ఉన్నాడంటే చాలా దారుణమైన విషయం అనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక విషయానికి వస్తే గుళ్ళకమ్మ గేట్లు గత సంవత్సరం కిందటే 3 గేట్లు పోతే కనీసం వాటర్ స్టోరేజ్ చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో మన ప్రకాశం జిల్లా అధికారులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, అధికార పక్షం ఎమ్మెల్యేలు కానివ్వండి, నిజంగా చాలా సిగ్గుపడాల్సిన విషయం. మంత్రి గారు సురేష్ గారు కానివ్వండి, ఇన్ఛార్జి మంత్రి నాగార్జున గారు కానివ్వండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే కనీసం మనకి వాటర్ సప్లై అక్కడి నుంచి అవుతుంది. ఆ గేట్లు కొట్టకపోతే వెనకాల ఇసుక అమ్ముకుందామనో తెలియదు కానీ ఆ దురుద్దేశంతో ఈరోజు గేట్ కొట్టకపోతే 1/2 TMC నీళ్లు సముద్రంలోకి వెళ్తూ ఉన్నాయి. అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళు కానివ్వండి, మత్స్యకారులు కానీ చాలా వలలు గిళ్ళు అన్నీ కోల్పోయి ఉన్నారు. ఇది కనీసం మీరు మన ప్రకాశం జిల్లాకు మణిహారంగా ఉన్న గుళ్ళకమ్మను కూడా మీరు కాపాడుకోలేకపోతే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు నేను ప్రెస్ మీట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేను అడిగాను ఇన్ఛార్జ్ కన్సర్న్ మినిస్టర్ని, అంటే అమ్మన్ రాంబాబు గారిని అడుగుంటారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రిని. 3 కోట్లకి ఇచ్చారు కానీ గుత్తేదారులు ఎవరు గేట్లు పెట్టే పరిస్థితి లేదని. మీరు అధికార పక్షంలో ఉన్నారా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారా? మీరు అడిగేది ఏంటి? గేట్లు పెట్టలేకుండా అంటే బిల్లులు మీరు సరిగ్గా చెల్లించలేరు కాబట్టి వాళ్ళు కాంట్రాక్టులు రావట్లేదు, నీళ్ళన్నీ పోతున్నాయి.
నీకు రామతీర్థంలో కూడా నీళ్లు డెడ్ స్టోరేజ్కి వచ్చింది. దీన్ని ఎంత కాపాడుకోవాల్సిన విషయం అండి ఇది. నిజంగా ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు మరి దారుణంగా తయారయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఉద్యమం, ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీవ్రమైన ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ఈ వార్తను సమర్పణ. నమస్కారం.